మొట్టమొదటిలో మనం మెడిటేషన్ చేసాం. వాట్ ఈస్ స్పేస్, వాట్ ఈస్ టైం, వాట్ ఈస్ మైండ్. స్పేస్ అండ్ టైం అనేటటువంటి రెండు తెలుస్తూనే మైండ్ ఉంటుంది, లేకపోతే మైండ్ ఉండదు. రాత్రి నిద్ర యందు స్పేస్ టైం అబ్సల్యూట్గా లుప్తం అవుతాయి కాబట్టి టైం తెలియదు రాత్రి. టైం అనేటటువంటి లేకుండా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ మనకి రాగానే మనసు ఉండదు. అంచేత హ్యూమన్ మైండ్ అనేటటువంటిది ఒక బౌండరీస్లో లిమిట్ అయి ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు కూడా ఒక చిన్న తెలుస్తూ ఉంటుంది, ఏదో తెలుస్తుంది నిద్రపోయాలని తెలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ కూడా టైం ఉంటుంది, కానీ అదేమిటంటే సబ్జెక్టివ్ స్లంబర్నెస్, సబ్జెక్టివ్ యాక్టివిటీ ఉండేటటువంటి ఒక స్టేట్ ఉన్నది. అంటే యోగులకి మాత్రమే, సమాధి యందు ఉండేటటువంటి వారికి, తుర్యం నందు ఉండేటటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరు దాటి సూర్యం అనేటటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, యవనియమాదులన్నీ చేసిన తర్వాత, ధారణ అయిపోయిన తర్వాత సమాధి అనేటటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రతి మనిషి కూడా ఇది ఎటైనబుల్. ఏమిటవుతుంది? ఆ సమయం మనంతా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లేకుండా ఒకే ప్రజెంట్లో ఉండేటటువంటి స్థితి ఒకటి మానవునికి పైకి తెచ్చుకోగలిగేటటువంటి సాధన ఉన్నది. ఆ సాధనలోకి మనం మెల్లగా వెళ్తాం. తర్వాత దాన్ని కానీ ఊహించగలిగితే పరబ్రహ్మం యొక్క డివైన్ థాట్ అనేటట్టు తెలుస్తుంది. డివైన్ థాట్ అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా రీల్. సినిమాలో రీల్ పెడతారు, రీల్ పెట్టి గిర్రని తిప్పుతుంటాడు. ప్రొజెక్టర్ ఎప్పుడైనా వెళ్ళారు మీద వెళ్ళలేదు, వెళ్తుంటే కార్బన్ ఆర్కులో పెట్టి ఏం చెప్తుంటాడు, గిర్రని తిప్పుతుంటే బొమ్మ ఇలా కదులుతుండగా ఇలాగ మనకి సినిమా హీరో నవ్వడం, హీరోయిన్ నవ్వడం, లేకపోతే హీరోయిన్ తల్లి ఆడవడం, అది విలనీలోగా రావడం, ఇదంతా కదంతా మనకి అనిపిస్తుంది. కానీ ఈ పెట్టిలో ఏమిటుంటుంది, మొత్తం సినిమా అంతా ఉంటుంది రీల్లో. కానీ ప్రొజెక్టర్ మీద కనిపించేటటువంటి దేవుడు కనిపిస్తుంది, అప్పుడు ఉండేటటువంటి సీన్ కనిపిస్తుంది. మొత్తం కదంతా కూడా రీల్లో లేకపోతే కంపెనీ పోదా. రీల్లో మొత్తం సినిమా అంతా ఉంటుంది, కానీ ప్రొజెక్టర్ మీద కనిపించేటటువంటిది ఆ ఇన్స్టెంట్ వీళ్ళు నవ్వుతుంటే కనిపిస్తుంది. మన జీవితం కూడా అంతే. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఉండేటువంటి రీళ్ళు లోపల ఒకటి ఉంటుండగా ఆ టైంకి ఎదురుగా కనిపించే మనుషులు, ఆ టైంలో మనం చేసే పనులు అనేటటువంటి తెలుస్తూ ఉండగా, ఎప్పుడైతే మైండ్ అనేటటువంటి వర్క్ చేయడం మొదలుపడుతుందో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడుగా డివైడ్ చేసుకుంటాం మైండ్. ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదటిలో చెప్పుకున్నాం, టైం వాస్ నాట్ అని చెప్పుకున్నాం. పాస్ట్ ఉండదు, ప్రెసెంట్ ఉండదు, ఒక ఫ్యూచరే ఉంటుంది, ఒక ప్రెసెంటే ఉంటుంది. ఇటర్నల్ ప్రెసెంట్ అనేటటువంటి దాని మీద పడుకొని ఉంటాడు కాబట్టి ఆయనను అనంత శయనుడు అనేటువంటి పేరుతో విష్ణుమూర్తిని పిలుస్తారు. అనంతం అనేటువంటి ఇటర్నిటీ. ఇటర్నిటీ అంతా ఒకేసారి కన్సీవ్ చేయటం అనేటటువంటి స్థితిలో ఉండేటప్పుడు సమస్తము ఒకేసారి కనిపిస్తుంది. ఇటువంటి చిన్న శాంపులే మన భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూప సందర్శనం భగవంతుడు ఇస్తాడు. విశ్వరూప సందర్శనం వచ్చినప్పుడు ఏం చేస్తారు, అర్జునుడు కూర్చొని విశ్వరూప సందర్శనం చూసి అర్జునుడు కూడా అందులో కలిగిపోవాలి. వేరే వేస్తారు, వేరే ఉండడు, అందరూ ఉంటాడు. అది చూసేటప్పుడు ఆ ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఆయనకి. వీళ్ళంతా దుర్యోధనుడు, యోధనుడు వీళ్ళంతా చచ్చిపోతుండడం, ఆయన కోరలు తిరగటం, సృష్టి రావటం, బ్రహ్మ విష్ణు రుద్రులు ఎలాగైతే పనిచేస్తున్నారు ఇదంతా మొత్తం తెలియటం, ఇవన్నీ అగ్ని ఎలా పనిచేస్తారో తెలిసి అన్ని చూసిన తర్వాత భయపడిపోతాడు. అమ్మ నాకు విశ్వరూపం వద్దు, మామూలుగా రోజు కనిపించు. అది భయపడిపోయి అర్జునుడు మొక్కుతాడు. మనకు కూడా అంచేత కనిపించకుండా ఉంటే మంచిది, బడిపించకపోతుంది. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఏమక్కలే కూర్చొని జ్యోతిష్యం చెప్పి మీ ఫ్యూచర్ నేను ఇక్కడ కూర్చోబెట్టి చెప్పాను అనుకోండి, 10 ఏళ్ళకి సగం మంది చెమటలు పట్టేస్తాయి. సాధ్యమైనందుకు ఎస్ట్రాలజిస్ట్ చెప్పేటప్పుడు తన్నేస్తాయి కాబట్టి వాళ్ళు మనం బతికేస్తున్నాం. కానీ వాళ్ళు చెప్పింది యాక్యురేట్గా ఎలా పనిచేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఫ్యూచర్ మనకు తెలిసిపోయింది. 9 గంటల నిమిషాలు వస్తామని చెప్పాం అనుకోండి, ఇప్పటి నుంచి చదవడం మొదలు పెడతారు. మీ నాన్న 2 గంటలకు చచ్చిపోతాడు, 2 నిమిషాలకి అని ఫ్యూచర్ తెలిసింది అనుకోండి, గమ్ముని పోదు. అంచేత ఏం చేస్తుంది, నేచర్ చాలా కరుణతో ఫ్యూచర్ దాచి ఉంచుతుంది. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ వీ డోంట్ నో అవర్ ఫ్యూచర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ స్టేచర్ టు. వ్యాసుడికి వాళ్ళకి కృష్ణుడికి అభిమన్యుడు పోతాడని తెలీదా? తెలుసు. అర్జునుడు వీళ్ళ స్టేచర్ లేదు కాబట్టి అర్జునుడికి వాళ్ళకి తెలియదు. వ్యాసుడికి కృష్ణుడికి వీళ్ళకంతా తెలుసు. వీళ్ళకంతా తెలుసు ఏమిటవుతుందో ఫ్యూచర్ అనేటువంటి వ్యాసుడికి తెలుసు, కృష్ణుడికి తెలుసు.
అంటే వాళ్ళంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్గా అబవ్ ఉండేటటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి అది కొంచెం మీరు కన్సీవ్ చేయగలిగితే డివైన్ థాట్ అంటే ఏమిటో తెలుస్తుంది. డివైన్ థాట్ అనేటటువంటి పరబ్రహ్మం అనేటటువంటిది పరబ్రహ్మం ద్వారా వ్యక్తమవుతుండబోయేటటువంటి సృష్టి యొక్క మొత్తం యొక్క ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇటర్నల్ ప్రెజెంట్ లో ఉంటుంది. దాన్ని ఏమంటాం? ఇన్ఫినిట్ అనే పేరుతో పిలుస్తాం. తెలుగులో అనంతం అనే పేరుతో పిలుస్తాం. అనంతుని యొక్క దర్శనం జరుగుతుంది ఎవరికైతే ఈ ధ్యానం చేస్తూ ఉంటారో, నారాయణ పాదములు స్మరిస్తూ నారాయణ ఉపాసన చేసేటటువంటి వారికి అనంతుడి యొక్క దృష్టి ముందు ఆయన కలగాలి. అనంతుడు అనేటువంటి ఆదిశేషుడి యొక్క పనులలో ఒక చిన్న నువ్వు గింజ గంట చిన్నదిగా, ఆవ గింజ గంట చిన్నదిగా భూమి ఉంటుంది అని జనం చేయమంటారు. అప్పుడు ఈ సృష్టి మొత్తం అప్పుడు సూర్యుడు గిరుడు ఎంత ఉంటారో లెక్కేసుకోండి. చిన్న 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 వాళ్ళు ఉంటారు. మొత్తం సృష్టి అంతా ఆయన పడగల మీద ఉన్నట్టుగా ధ్యానం చేయమంటారు. అలా ధ్యానం ఇస్తారు. అనంత దర్శనం అంటారు. అగాస్ట్ అయిపోతారు మీరు. అందులో మనమంతా దానికి చాలా గొప్పగా పట్టించుకొని కోట్లు గెలిపి కొట్టించుకుని అన్ని చేసేస్తుంటాడు. అయితే అనంతమైనటువంటి సృష్టిలో ఇన్ఫినిట్ అంటాం. అనంతం అనేటువంటి దాంట్లో మనది ఏమిటవుతుందంటే ఫైనైట్ అవుతుంది. ఫైనైట్ పైథాగరస్ ఇచ్చిన ఫార్ములా ఫైటింగ్ విత్ ఇన్ఫినైట్ ఈస్ కాల్డ్ ది ఫేట్ అన్నారు. ఇన్ఫినిట్ నుంచి ఫైనైట్ అనేటువంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఇన్ఫినిట్ తో కొట్టుకుంటూ ఉండడం అనేటటువంటిది మీ యొక్క జీవితము లేక మీ యొక్క ఫేట్, కర్మ. అది జీవికి వాడి యొక్క కర్మబంధం గడిగుడ్డు అన్నీ ఉంటాయన్నాడు. వీడి థాట్కి దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి డివైన్ థాట్ అనేటటువంటిది పొరలుగా కాలముగా దేశముగా కిందకి దిగి వస్తుంది. అటువంటి డివైన్ థాట్ మన సూర్యుడికి ఉండేటటువంటి థాట్ని ఆ దాంట్లో ఓ ముక్క పైకి వస్తుంది. ఆ సూర్యుడికి ఉండే థాట్లోంచి భూమికి ఉండేటటువంటి థాట్ వస్తుంది. ఈ భూమి యందు సమస్తమైనటువంటి సృష్టి భూమి మొదలైన దగ్గర నుంచి పోయేంత వరకు ఉండేటటువంటి కదా బీజముగా భూమి యందుండి ఈ డివైన్ థాట్ అనేటువంటి దాంట్లో భాగమై భూమి యొక్క కథ ఉంటుంది. అది మనం చదువుకుంటాం సెకండ్ చాప్టర్లో. ఈ భూమి ఎక్కడ మొదలైంది, ఎంతవరకు వెళ్తుంది, భూమిలో ఏమేమి వస్తాయి, ఏమేమి రాబోతున్నాయి, ఏ జాతులు వచ్చి వెళ్ళిపోయాయి, మొత్తం ఇందులో సీక్రెట్లు నేర్చుకుంటాం. సూర్యునిలో ఉండేటువంటి ప్రతిగ్రహము ఎన్ని రకములైన చైన్స్, వాటి యొక్క ఏజ్ ఎంత, ఎన్నాళ్ళు ఉంటాయి, ఎన్నాళ్ళు బతుకుతాయి, అది కూడా నేర్చుకుంటాం. అవి నేర్చుకోవడం తర్వాత అప్పుడు ఎందుకని ఇవన్నీ అంటే సీక్రెట్ ఎవరు అడిగాడు, ఎందుకు నేను నేర్చుకుంటాను, నీ సైకిల్ దాంతో ఎలా ఫిట్ అవుతుందో అనేది తెలిసి నువ్వు క్లియర్స్లో ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అనేటువంటి నీ ఫ్యూచర్ తెలుస్తుంది. యువర్ ఓన్ ఫ్యూచర్ ఫర్ అబౌట్ 10,000 years టు కమ్, నాట్ స్మాల్ ఫ్యూచర్. ఇదంతా కూడా ఎలాగ బయటకు వచ్చేటటువంటిది అంటే ఎవడైతే బ్రహ్మ ఉన్నాడు, మరి చతుర్ముఖ బ్రహ్మగారు, పరబ్రహ్మ వేరు, చతుర్ముఖ బ్రహ్మగారు బుర్రలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆయన సృష్టి చేస్తుంటాడు. ఎక్కడి నుంచి చేస్తాడు? తన నుంచి చేస్తాడు. తనే ఈ సృష్టిగా దిగి వస్తాడు. సమస్తము కనిపించినటువంటి సరాచరము భౌతికం అని కాదు, మన చతుర్ముఖ బ్రహ్మ యొక్క దేహం. ఆయనకి గుడి ఉండదు. పాప ఆయన ఎవడు గొడవడు. అన్ఫెయిత్ఫుల్ ఫిలోస్ హ్యూమన్ బీయింగ్స్. సాలీడు తన కడుపులోంచి తీసినటువంటి దారముతో తన గూడు ఎట్టాగైతే కట్టుకుంటుందో, పరబ్రహ్మము తన